స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన భీమవరం డీఎస్పీ జయసూర్య అవినీతి వ్యవహార శైలికి సంబంధించి ఇప్పటికే పలు ఆరోపణలు అయితే వచ్చాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జయసూర్యకి సంబంధించి అతనిపై విచారణ చేయాలంటూ జిల్లా ఎస్పీ అద్నం నయీం అస్మీకి కూడా ఫోన్ చేసి 5 నిమిషాలు కూడా మాట్లాడారు. ప్రస్తుతం నయీం అస్మీ ఉన్నారు. అసలు జయసూర్యపై ఎటువంటి విచారణ చేస్తున్నారు, చాలా వరకు ఆయనపై వచ్చిన సోషల్ మీడియాలో వచ్చిన దానిపై ఎటువంటి స్పందన ఉందనేది ఎస్పీ అద్నం నయీం అస్మీ అనేది తెలుస్తుంది. సార్, సంచలనం రాష్ట్ర వ్యాప్తంగా జయసూర్యకి సంబంధించి, మీ డివిజన్లో ఉన్న జయసూర్యకి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు అనేది వస్తున్నాయి. మీకు కూడా పవన్ కళ్యాణ్ సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మీకు ఫోన్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ మీకు ఫోన్ చేసి ఏం మాట్లాడారు, ఏం చెప్పారు ఆయన గురించి? నమస్తే. ఇప్పుడు ఆల్రెడీ చాలా విషయం మీడియాలో ఆల్రెడీ వచ్చింది. దీని గురించి ఎలిగేషన్స్, కరప్షన్ కానీ అండ్ సోషల్ వైసెస్ గురించి కంప్లైంట్స్ సార్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. దానికోసం సార్ హెస్ కాల్డ్ మీ అండ్ బికాజ్ ది ఎలిగేషన్ చాలా సీరియస్గా నేచర్గా ఉంటున్నారు, దట్ టు అన్ డిఎస్పీ స్థాయిలో ఆఫీసర్. సో ఒక పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. సో వాట్ ఆల్ ఎలిగేషన్స్ ఆర్ దేర్ విపరీతంగా డీటెయిల్ మేనర్లో మనం ఎంక్వైరీ చేసేస్తున్నాము. ఇప్పుడు మన తరఫున కూడా అపీల్ ఉంది మీ ప్రజలకి, ఏమైనా ఎనీబడి ఈజ్ హ్యావింగ్ సచ్ అన్ ఇష్యూ, ఫేస్డ్ అన్ ఇష్యూ ఇన్ ఎనీవేర్, నాట్ ఓన్లీ భీమవరంకి, చాలా నేను చెప్తున్నాను, మన దగ్గర పీజీఆర్ఎస్లో మన ఫోన్లో డైరెక్ట్లీ మాట్లాడడం జరిగింది, ఆర్ పుట్ వాట్సాప్ మెసేజ్ టు మీ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ త్రూ ఈమెయిల్ నుంచి యూ క్యాన్ కమ్యూనికేట్ టు అస్. వీ విల్ మేక్ షూర్ ఎనానిమస్ కానీ, బికాజ్ ఒక డిఎస్పీ స్థాయిలో ఆఫీసర్లో యాక్షన్ తీసుకుంటానికి ఖచ్చితంగా సాక్ష్యం మనకి కావాలి, ఎవిడెన్స్ కావాలి. సో దట్ వీఆర్ ట్రయింగ్ టు గెట్ అండ్ వాట్ ఎవర్ ఎలిగేషన్స్ ఆర్ దేర్ మెరిట్ ప్రకారం వీ విల్ మేక్ షూర్ ఎ ప్రాపర్ ఎంక్వైరీ ఈజ్ డన్. అండ్ అట్లాగే కాన్సెప్ట్ ఉంది, జస్టిస్ నాట్ ఓన్లీ షుడ్ బి డన్, ఇట్ షుడ్ బి సీన్ టు బి డన్. సో ఎందుకు అట్లాగే మనకి డిఎస్పీ పైన అట్లాగే ఎలిగేషన్ వస్తున్నాయి, దీని గురించి కూడా పూరా విపరీతంగా విల్ డూ ఎన్ ఎంక్వైరీ బేస్డ్ అపాన్ దట్. పై అధికారికి చెప్తే వాట్ ఎవర్ నెసెసరీ యాక్షన్ నీడ్స్ టు బి టేకన్ విల్ మేక్ ఇట్ షూర్. అంటే భీమవరం ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ జోద శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ జోద శిబిరాలకు సంబంధించి నిర్వాహకుల నుంచి జయసూర్య డబ్బులు తీసుకుంటూ వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ. అంటే మీ దృష్టికి ఇంతకు ముందు ఈ వ్యవహారం ఏమైనా మీ దృష్టికి వచ్చిందా లేదా సార్? ఆరోప్ వస్తున్నాయి, బట్ అగైన్ ద ప్రాబ్లం అది ఉంటే ఇది అనానిమస్ కానీ అట్లాగే పెటిషన్ చేస్తే వీ కెనాట్ కన్ఫర్మ్ ఇట్. బట్ ఖచ్చితంగా మన దగ్గర వచ్చేసి దే గివ్ అ కంప్లైంట్ అండ్ ఆల్ ఎవిడెన్స్తో పాటు వీ కెన్ డెఫినెట్లీ టేక్ అన్ యాక్షన్ ఆన్ దిస్. ఇప్పుడు కూడా నేను ఇది సేమ్ చెప్తున్నాను, మన దగ్గర సాక్ష్యం ఉంటే ఆర్ ఎనీబడి యూ హ్యావ్ గివెన్ మనీ ఆర్ దే హ్యావ్ డిమాండెడ్ మనీ ఆల్సో ఇమీడియట్లీ నా సమక్షంలో పెట్టేసి, నాట్ ఓన్లీ ఆన్ డిఎస్పీ, ఎనీ స్థాయిలో కానిస్టేబుల్ అప్ అడిషనల్ ఎస్పీ, ఈవెన్ నా దగ్గర కూడా ఇఫ్ దేర్ ఇస్ ఆర్ ప్రాబ్లమ్ విత్ మీ ఆల్సో దట్ కెన్ బి ఆల్సో నోటిఫైడ్, విల్ టేక్ ద నెసెసరీ కరెక్టివ్ మెజర్స్. ఇక్కడ పోలీస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద పబ్లిక్, నాట్ టు మేక్ దెమ్ అఫ్రేడ్ ఆర్ డూ ఎనీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాషన్స్ ఆర్ ఎనీ బ్లాక్మెయిలింగ్. అంటే చాలా వరకు కూడా ఎక్కడ ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా మీ దృష్టిలో లీవులు కూడా పెట్టకుండా విదేశాలకు వెళ్తున్నారు అనేది ఒక ఆరోపణ. అంటే ఎప్పుడైనా లీవ్ తీసుకుని ఆయన విదేశాలకు వెళ్ళారా, లేకపోతే చెప్పకుండా వెళ్ళారా ఏంటి? ఇది కూడా విదేశ్ పాత వారంకు వెళ్ళారు, దానికి ఆల్రెడీ ఆల్ పర్మిషన్స్ వేర్ గివెన్ అండ్ బేస్డ్ అపాన్ ద పర్మిషన్ ఓన్లీ హీ అలాంగ్ విత్ ఫ్యామిలీ హస్ గాన్ దేర్. ఎస్పీ స్థాయి అధికారి మీరుండగా మీ మాట కూడా లెక్క చేయట్లేదు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇది దీనికి ఏం చెప్తారు? అట్లా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మన మాట వినటానికి వేరే ఉదాహరణ లేదు. మన పోలీస్ ఆర్గనైజేషన్స్ హైరార్కిల్ ఇస్ స్ట్రాంగ్ మెయింటైన్ విత్ డిసిప్లిన్. అట్లాగే ఇన్ సబార్డినేషన్ కానీ డిసిప్లిన్ వైలేషన్ ఉంటే ఇమీడియట్లీ విల్ టేక్ ద టఫెస్ట్ ఆఫ్ ద యాక్షన్. ఇట్ ఈస్ ఆర్మీ రూల్స్, police rules almost are same in this matter. We cannot tolerate any kind of indiscipline or insubordination in that matter. So madhyamadalo, because service here has also put up a lot of service over here, the చాలా మందికి ఆల్రెడీ ఆయనకి తెలుస్తుంది. So these kind of allegations might have come up. Even then also, although I am confident that nothing of that sort is there, adi rakamga kuda also పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత whether it is true or it is ruled out, we will make it sure. అంటే విచారణ మొదలు పెట్టారు సార్, ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం? సరే మళ్ళీ చెప్పండి. విచారణ అనేది పూర్తయి అది మొదలు పెట్టారు సార్, ఎప్పటిలోగా పూర్తయ్యే అవకాశం జరుగుతున్నాయి. ఇది ఎంక్వైరీ టైం పడినా లైక్ ఐ సైడ్ ఎవిడెన్స్ కావాల్సింది మనకి పూర్తిగా ఎంక్వైరీ కోసం కి వెదర్ వాట్ ఎవర్ వీ వాంట్ టు టేక్ అన్ యాక్షన్ అండ్ ఆల్. సో టుమారో ఇట్ షుడ్ నాట్ లుక్ లైక్ ఇంజస్టిస్ హస్ హ్యాపెండ్. సమ్ టైమ్స్ మనకి కూడా ఫేక్ ఎలిగేషన్ కూడా వచ్చేసినాకే అవకాశం ఉంటుంది, బికాజ్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సొసైటీలో. సో సమ్ టైమ్స్ టేకింగ్ వన్ సైడ్ ద అదర్ సైడ్ విల్ ఆబ్వియస్లీ గెట్ హర్ట్ ఆర్ యాంగ్రీ. సో దీని గురించి దట్ ఇంజస్టిస్ షుడ్ నాట్ హ్యాపెన్ టు హిమ్ ఆల్సో. పూర్తిగా జస్టిస్ ప్రకారం
how situation or manic inquiry has to be done, we'll make it sure. ఇప్పటికీ మీ ఆధ్వర్యంలో డ్రోన్ పోలీసింగ్తో పెద్ద ఎత్తున పేకాట జోద క్రీడలతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఇవి తగ్గుముఖం పట్టలేదు. భీమవరం లాంటి ప్రాంతాల్లో కూడా చాలా వరకు ఉందని టాక్ అయితే వినిపిస్తుంది. ఇంకా మీరు ఎటువంటి యాక్షన్లు తీసుకోబోతున్నారు వీటిపై? Anti-social vices, gambling and కోడి పంతులు or any other anti-social vices కి మన there is a zero tolerance policy. ఆనరబుల్ సీఎం గారు, లోకేష్ డిప్యూటీ సీఎం గారు, అందరికీ మనకు మన హోమ్ మినిస్టర్ గారు, డీజీ గారు అందరూ there is a zero tolerance policy on all these things. మనకు కూడా ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తే మన స్పెషల్ పార్టీస్ రేడ్ చేస్తున్నారు. ఏమైనా మన పోలీస్ ఇన్వాల్వ్మెంట్, మన వాళ్ళ సిబ్బంది ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా వీఆర్ ఇష్యూయింగ్ డిసిప్లినరీ యాక్షన్ అగేన్స్ట్ దమ్ డిపెండింగ్ ఆన్ చార్జ్ ఆర్ సస్పెన్షన్ ఆల్సో. అండ్ ఖచ్చితంగా ఆల్ దీస్ గ్యాంబ్లర్స్ అండ్ ఆర్గనైజర్స్ పైన కూడా మన దృష్టి పడుతుంది. సో పాస్ట్ కాలంలో సమ్ కంప్లైంట్స్ హ్యాడ్ కమ్ అప్, బట్ ఇమీడియట్లీ వీ హ్యావ్ టేకన్ రెక్టిఫికేటరీ మెజర్స్ అండ్ ఇమీడియట్లీ almost the last 3-4 months with confidence గా చెప్తున్నారు, there has not been a single gambling incident, including organized కానీ నాన్ ఆర్గనైజ్ కానీ. మన ఎస్బీ స్టాఫ్, మీడియా మిత్రులకు మనకి ఇమీడియట్లీ వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిస్తున్నారు. సో వీఆర్ టేకింగ్ యాక్షన్ అండ్ విల్ మేక్ షూర్ ఇట్ స్టేస్ లైక్ దిస్ ఓన్లీ బికాస్ స్ట్రాంగ్ గవర్నమెంట్ డైరెక్టివ్. థ్యాంక్ యూ. ఇప్పటికీ జయసూర్యపై వచ్చిన ఆరోపణలపై ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. విచారణలో మరిన్ని వివరాలు వెల్లడిన తర్వాత అతనిపై యాక్షన్ తీసుకుంటామంటున్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ డ్రోన్ పోలీసింగ్తో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నాము. ఇతరత్ర ప్రాంతాల్లో కూడా ఇంకా ఈ గ్యాంబ్లింగ్, ఇటువంటి పేకాట జోద కార్యకలాపాలు కనుక నిర్వహిస్తే తప్పకుండా వారిని అటువంటి ఏమైనా కంప్లైంట్స్ వస్తే తప్పకుండా వారిని కఠినంగా శిక్షిస్తామంటున్నారు. అంతేకాకుండా డిఎస్పీకి సంబంధించి, జయసూర్యకి సంబంధించి విచారణ అనేది కొనసాగుతుంది అంటున్నారు. వీడి జన శేఖర్తో మన అటు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.